ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 22 తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ హృదయం పైన చేయి వేసుకొని బాబా ఏదైతే వినిపిస్తున్నారో అది ఇంతకు ముందు మాకు తెలుసా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా. మీరు విన్న దానిని అర్థయుక్తంగా తెలుసుకొని సంతోషంగా ఉండండి. ప్రశ్న: బ్రాహ్మణ ధర్మంలో అన్నింటికంటే ఎక్కువ శక్తి ఉంది. అది ఏ శక్తి, ఎలా? సమాధానం: శ్రీమతం అనుసరించి విశ్వమంతటిని సద్గతి చేసే శక్తి బ్రాహ్మణ ధర్మానికి మాత్రమే ఉంది. బ్రాహ్మణులే మొత్తం విశ్వాన్ని శాంతియుతంగా చేస్తారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. మీకు తండ్రి ద్వారా ఈ శక్తి లభిస్తుంది అంటున్నారు బాబా. బ్రాహ్మణులైన మీరే తండ్రికి సహాయకారులుగా అవుతారు. అన్నింటికంటే గొప్ప బహుమతి మీకు మాత్రమే లభిస్తుంది. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మాలో ఏ అవగుణము లేదు కదా. దేవతలు ఎలా అయితే మధురంగా ఉన్నారో అంత మధురంగా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: తండ్రి ఇచ్చిన అత్యంత శ్రేష్టమైన మతమును అనుసరిస్తూ మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి. సేవాదారులుగా అయ్యేందుకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము, స్వర్గము నరకముల యొక్క జ్ఞానం బుద్ధిలో తిప్పుతూ ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఈశ్వరీయ సేవాదారులు అనే స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవం చేసేవారు సహజ యోగి భవ. వరదానం యొక్క వివరణ: ఈశ్వరీయ సేవాదారి అనగా భగవంతుడు లేక తండ్రి ఏ సేవనైతే ఇచ్చారో అదే సేవలో సదా తత్పరులై ఉండేవారు. మాకు స్వయం ఈశ్వరుడే సేవ ఇచ్చారు అనే నశ సదా ఉండాలి. పని చేస్తూ పని ఇచ్చినటువంటి వారిని ఎప్పుడూ కూడా మరచిపోరు. కనుక కర్మణ సేవలో కూడా తండ్రి ఆదేశం అనుసారంగా చేస్తూ ఉన్నాను అనే స్మృతి ఉండాలి. అప్పుడు సహజ స్మృతిని అనుభవం చేస్తూ సహజ యోగిగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: సదా ఈశ్వరీయ విద్యార్థి జీవితం యొక్క స్మృతి ఉంటే మాయ మీ సమీపానికి కూడా రాలేదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.